హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు వీడియోలో అయితే మనం బెండకాయ ఎండు రొయ్యల పులుసు అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. బెండకాయ ఎండు రొయ్యల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటది ఫ్రెండ్స్. వీడియో అయితే ఫుల్ వరకు చూడండి. స్టవ్ ఆన్ చేసుకుని కూర దాకా అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. దాకైతే వేడెక్కింది ఫ్రెండ్స్. మనం ఆయిల్ యాడ్ చేద్దాం. నీట్ గా కడుక్కున్న రొయ్యలు అయితే ఇప్పుడు మనం దాకలోకి అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడైతే మనం కరివేపాకు యాడ్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేసుకుందాం. వేసుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మూత తీసుకొని చూద్దాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు మగ్గే లేదో. ఉల్లిపాయలు అయితే బాగానే మగ్గే. ఒకసారి కలుపుకొని మనం బెండకాయలు అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బెండకాయలు అయితే కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాం. కల్లుప్పు అయితే యాడ్ చేద్దాం. పసుపు కూడా యాడ్ చేద్దాం. 2 స్పూన్లు కారం. ఒకసారి అయితే బాగా కలుపుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత పెట్టుకుందాం మగ్గేంత వరకు. ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్. బెండకాయలు అయితే బాగానే మగ్గిపోయి. ఇప్పుడైతే మనం పులుసు కోసం వాటర్ అయితే వేసుకుందాం. ఒకసారి అయితే కలుపుకుందాం. మూత పెట్టుకున్నాం. ఇప్పుడైతే మూత తీసుకొని చూద్దాం ఫ్రెండ్స్. బాగానే అయితే ఉడికే. కూర అంతా అయితే బాగానే ఉంది. వాసన కూడా బాగానే వస్తుంది. మీరు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు అయితే సాల్ట్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే చెక్ చేస్తున్నాం. మాకైతే సరిపోయింది ఫ్రెండ్స్. మీకైతే చాలా పోతే కనుక ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోవచ్చు. మీరు కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా వచ్చింది. పొగలు కూడా చూసారు ఎలా అవుతున్నాయో. ఇది కనుక మీరు వేడి వేడి అన్నంలో తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. మీ ఇంటికాడ మీరు ఖచ్చితంగా చేసుకొని తిని ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మేమైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.